అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడున్న రోజుల్లో పిల్లలైనా పెద్దలైనా ఎగ్ ఫ్రైడ్ రైస్ అన్నా ఫాస్ట్ ఫుడ్ అన్నా చాలా ఎక్కువగా ఇష్టపడుతున్నారండి. అదే ఎగ్ ఫ్రైడ్ రైస్ని 10 నిమిషాల్లో ఈజీగా టేస్టీగా హెల్తీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్కి ముందుగా అడుగు మందంగా వెడల్పుగా ఉన్న ఒక బాండీని తీసుకొని అందులో 2 స్పూన్ల నూనెని వేసుకోవాలి. ఆ నూనె బాగా హీట్ అయిన తర్వాత అందులో 2 కోడిగుడ్లని పగలగొట్టుకొని వేసుకోవాలి. ఆ 2 కోడిగుడ్లు బాగా వేగిపోవాలండి. వాటిని పెద్ద పెద్ద ముక్కలుగా వేపుకోవాలి. ఈ ఎగ్స్ వేగేటప్పుడే మనం కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మనం తర్వాత ఫ్రైడ్ రైస్ తిన్నప్పుడు కోడిగుడ్డు మనం తగిలినప్పుడు సప్పగా ఉండకుండా టేస్టీగా ఉంటుంది. ఈ ఎగ్ని బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్కి నేను ఒక చిన్న అల్లం ముక్క, ఒక పచ్చిమిర్చిని వేసుకుంటున్నానండి. చిన్నపిల్లలు ఉన్నారని నేను తగ్గించి వేస్తున్నాను పచ్చిమిర్చి. మీకు స్పైసీనెస్ కావాలి అనుకుంటే మీ స్పైసీనెస్కి తగినట్టు పచ్చిమిర్చి వేసుకోండి. ఈ పచ్చిమిర్చి అల్లం కొద్దిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మనం ఎగ్ ఫ్రైడ్ రైస్లో వేసుకునే ఉల్లిపాయ అయినా పచ్చిమిర్చి అయినా టమోటా అయినా మరీ ఎక్కువగా వేగిపోకూడదండి. అలా మరీ ఎక్కువగా వేగిపోతే టేస్ట్ అస్సలు బాగోదు. ఈ ఫ్రైడ్ రైస్లో మనం కచ్చాపచ్చాగానే వేపుకోవాలి. ఉల్లిపాయ కొద్దిగా లైట్గా వేగిన తర్వాత ఒక చిన్న టమాటాని వేసుకోవాలి. ఈ టమాటా మరీ మెత్తగా అయిపోకూడదండి. ఊరకలా చిదిమితే వేగినట్టు మనకు తెలుస్తుంది. అప్పుడు ముందుగా వేపుకొని పెట్టుకున్న కోడిగుడ్లని వేసుకోవాలి. నేను ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్కి ముందుగానే అన్నం ఉడికించి పెట్టుకున్నానండి. నేను దీంట్లో ఈ వీడియోలో చూపించట్లేదు. మీరు ఒక గ్లాస్ బియ్యాన్ని ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. ఉడికించుకున్న అన్నాన్ని నేను ఈ బాండీలో కలుపుకుంటున్నాను. బాగా 1 నిమిషం అలా కలిపిన తర్వాత మనం ఎప్పుడైనా కానీ ఎగ్ ఫ్రైడ్ రైస్ని హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు ఈ రైస్లోకి 1 స్పూన్ సాల్ట్, మనం ముందుగా ఎగ్ ఫ్రై అయ్యేటప్పుడు మనం కొద్దిగా సాల్ట్ వేసాం కదండి, దాన్ని చూసుకొని అడ్జస్ట్ చేసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి నేను. మీ రుచికి తగినంత సాల్ట్ని మీరు వేసుకోవచ్చు. ఒక చిన్న టీ స్పూన్ కారాన్ని వేస్తున్నానండి. ఇందులోనే ఒక స్పూన్ వెనిగర్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 స్పూన్ సోయా సాస్ వేస్తున్నానండి. ఇవి వేసిన తర్వాత ఒక 4 మిరియాలను కచ్చాపచ్చాగా దంచుకొని దీంట్లో వేసుకోవాలి. మిరియాలు వేయటం వల్ల మనకి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మొత్తాన్ని కలిపి 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉండాలి. ఇలా చేయటం వల్ల మనకి స్ట్రీట్ స్టైల్లో మనకి ఆ ఫ్లేవర్ కలర్ వస్తుందండి. థ్యాంక్ యూ.